ఇందిరమ్మ ఎల్ఐజీ హోమ్స్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ అయితే రిలీజ్ అయినప్పుడు ఒక 20,000 మందిని అయితే తీసేశారండి. రిమార్క్ అంటే మీకు ఇలా ఇలా ఉంది అని చెప్పేసి. సో 40,000 మందిని అర్హులుగా చేర్చారు. ఆ 20,000 మంది మేమేం తప్పు చేసాము అంటూ మీ సేవ చుట్టూ తిరుగుతున్నారు. పాపం ఎన్నో కాల్స్ చేశారు, కానీ రెస్పాన్స్ అనేది కరెక్ట్గా రాలేదు. సో వాళ్ళందరికీ గవర్నమెంట్ ఛాన్స్ ఇచ్చింది. ఎవరైతే ఇనెలిజిబుల్ అయ్యారో పక్కనే క్లెయిమ్ రేజ్ చేయండి, అంటే మేము ఇచ్చిన దానికి మీరు కరెక్ట్ డాక్యుమెంట్ పెట్టేది ఉంటే మిమ్మల్ని అర్హులుగా తీసుకుంటాము అని చెప్పేసి. తెలిసిన వాళ్ళైతే ఆన్లైన్లో పెట్టుకున్నారు. తెలియని వాళ్ళైతే, కొంచెం చదువుకొని రాని వాళ్ళైతే వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ సేవ చుట్టూ తిరుగుతున్నారు. అందులో కాల్స్, నెంబర్ ఇచ్చిన కాల్స్కి కాల్స్ చేస్తున్నారు, బట్ రెస్పాన్స్ లేదు, మేము ఏం చేయలేము అని చెప్పేసి హౌసింగ్ బోర్డు వాళ్ళైతే చెప్తున్నారు. ఏదున్నా ఆన్లైన్లోనే చేసుకోండి, మా వరకు రాకండి అని. కానీ ఈరోజు పేపర్లో, అంటే ఈరోజు బుధవారం, దాదాపు నేను అన్ని పేపర్లు చూశాను, అందులో ఒక్కటే ఇచ్చారు, ఇంకా వెరిఫికేషన్ ఇన్ఎలిజిబుల్, అనర్హులుగా ఉన్న వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ రీచెక్ చేసేసి ఏం మిస్టేక్ పడింది, మా సైడ్ నుంచి ఏమన్నా తప్పు పడిందా, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. సో దానివల్ల ప్రాసెస్ అవుతుంది. లేకపోతే నిన్న ఈవినింగ్ వరకే సెకండ్ లిస్ట్ అర్హులది, అంటే ఇన్ఎలిజిబుల్ అయినా కూడా వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నదో అర్హులుగా చేర్చేసి అందరి లిస్ట్ ఫైనల్ నిన్ననే ఇద్దామనుకున్నారు, కానీ ఇంకా కుదురతలేదు. సో రిజెక్ట్ చేసింది ఇందుకే. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలామంది అప్లికేషన్లు రిజెక్టెడ్ లిస్ట్లోకి చేరాయి. వారి పేరుతో కరెంటు, నల్లా బిల్లులు, రవాణా వాహనాలు ఉండటం, ట్యాక్స్ పరిధిలోకి రావడం, గతంలో భూమి అమ్మకాలు జరిపినట్లు రికార్డులో ఉండటం వంటి కారణాలతో అనర్హుల జాబితాలో అయితే చేర్చేశారండి. సో ఇప్పుడు దీనికి ఏం చేయాలి? రేజ్ క్లెయిమ్ అయితే ఇచ్చేసేయండి. తమ అప్లికేషన్ లేదా ఆధార్ నెంబర్ నమోదు చేసి రేజ్ క్లెయిమ్ అయితే ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ దరఖాస్తు తిరస్కరణకి కారణం కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఆల్రెడీ ఈ టైం అయిపోయింది అని కూడా చెప్పారు. రేపు సాయంత్రం లోపైతే లిస్ట్ 2 అనేది రిలీజ్ చేస్తామంటున్నారండి. ఇదే ఫైనల్ లిస్ట్. అండ్ వెంటనే, అంటే రేపు సాయంత్రం లిస్ట్ రాగానే అంటే ఆగస్టు 31 వరకు లాటరీ అయితే ఉండబోతుంది. లాటరీ అయితే ఫంక్షన్ హాల్లో పెడతాము అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఏమైనా తీసుకుంటారు కావచ్చు, అలాగే లైవ్ కూడా ఇస్తామని అంటున్నారు. ఫస్ట్ వీక్లో ఎవరైతే ఇప్పుడు ఇల్లు రాని వాళ్ళు ఉంటారో, ఇనెలిజిబుల్ అయిన వాళ్ళకి సెప్టెంబర్ 1 నుంచి 20 తారీఖు లోపు ఈఎండి 10,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఇది మాత్రం పక్కా అండి. క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేము ఇన్ఎలిజిబుల్ అయ్యాము, రీజన్ ఇలా అని చెప్పారు. సో ఇక మాకు ఛాన్స్ లేదు అన్నప్పుడు మా 10,000 మాకు ఇస్తారా, లేకపోతే అటే వెళ్ళిపోతాయా అని చెప్పేసి వాళ్ళందరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 1 నుంచి 15వ తారీఖు లోపు ఎవరైతే ఉన్నారో 20,000 మంది, వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ వాళ్ళు ఏ ఫోన్పే నుంచి అయితే చేశారో ఆ ఫోన్పే నెంబర్కి అయితే అటాచ్ చేసి పైసలు అయితే కొట్టేయబోతున్నారు అండి. ఇంకొకటి ఏంటి అని అంటే, లాటరీలో ఇల్లు వచ్చిన వాళ్ళకి తర్వాత ప్రాసెస్ ఏంటి అని అంటే, క్షేత్రస్థాయిలో అధికారులు ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటారు, వీళ్ళు పెట్టిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా, వీళ్ళకి ఇంకేమైనా ఉన్నాయా, అంటే 4 వీలర్స్ అయినా ఇంకేమన్నా ఎవరి పేరు పైన ఇంట్లో వాళ్ళకు ఉన్నాయా అనేది చెక్ చేస్తారు. దాని తర్వాతనే అలాట్మెంట్, మీకు హౌస్ అలాట్మెంట్ అనేది చేస్తారు. సో ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. హౌస్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ నేను మీకు ప్రాసెస్ చెప్పాను ఒక వీడియోలో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండదుంటే మాత్రం జస్ట్ నాకు ఒక మెసేజ్ చేయండి, నేను ప్రతిదానికి మీకు ఆన్సర్ ఇస్తాను. రేపు సాయంత్రం వరకు అయితే లిస్ట్ రాబోతుంది. కొంచెం మీరు అందరూ కూడా ఓపిక పట్టాలి. అండ్ ప్రతి వీడియో ఇక్కడి నుంచి ఏం జరగబోతుంది అండ్ ఫాస్ట్ న్యూస్ ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తాను.